అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మద్దిరాలపాడు గ్రామంలోని పీవీసీ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో మండవ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబా పర్యవేక్షణలో 4వ రోజు జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్తో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా వేదికపై మండవ వెంకట్రావు, ఎన్టీఆర్ విగ్రహాలకు ఎంపీ మాగుంట, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎంతో వ్యయ ప్రయాసలకు కూడి 360 రోజులు మంచి పోషకాహారం ఇచ్చి తమ బిడ్డల్లాగా చూసుకుంటున్న రైతు సోదరులకు వాళ్ళ యొక్క కష్టానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన కూటి కోసం మనం పనిచేస్తా అంటే మనం ఏ పశువుల కోసం మన బిడ్డల్లాగా చూసుకుంటున్నాం. అలాంటి రైతు సోదరులందరినీ మనము ఇక్కడి నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు వచ్చారు, అలాగే చాలామంది ఆడియన్స్ వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బహుమతులు పొందారో వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. గుంటూరు జిల్లా వారి జత 8వ జతగా పోటీలో ఉన్నాయి. ఆహా, ఈ జతకి రైట్ సైడ్ అమ్మవారి ఆశీస్సులతో పిఎస్ఆర్ గోరెంట్ల నాగేశ్వరరావు గారు, పిన్నమైన లింగేశ్వర గారు, తక్కెలపూడి వారి జత పోటీలో ఉన్నాయి. శరణమా రావాలా జనాల్లో స్పందన. గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. తదుపరి 9వ జత శ్రీ విజయదుర్గ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో గోరెంట్ల
ఆహా కత్తి తగ్గుతుంది మరి పోరాడాలా చివరి సెకండ్ వరకు పోరాడితేనే మరి విజయానికి సంకేతం కేకలేయాలా స్పందన రావాలా ఈ కార్యక్రమాన్ని అంటే జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బల ప్రదర్శన పెద్దలు కీర్తిశేషులు మండవ వెంకట్రావు గారి మెమోరియల్ తరఫున, అదేవిధంగా వేదిక పెనుబోతు వీరయ్య చౌదరి గారి ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం మద్దిరాలపాడు గ్రామంలో చాలా అద్భుతంగా జరుపుతున్నారు సోదరులు శ్రీ సాయిబాబా గారు. దానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్న సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, మరొక ముఖ్య అతిథి 20 సూత్రాల పథక చైర్మన్ గారు సోదరులు శ్రీ లంకా దినకర్ గారికి, వేదిక రంచి ఉన్న గౌరవ వృషభరాజ పోషకులకు, ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఎంతో ఉత్సాహంగా కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసి ఉన్న పుర ప్రజలందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికి కూడా తెలుపుతూ ఉన్నాను. నేను చాలా కష్టం ఇది ఎడ్ల పందాలు జరపటం వలన, అంటే చాలా సంవత్సరాలుగా నేను ఎడ్ల పందాలకు రావటం అనేది చూస్తూ ఉన్నాను. చాలా ఇక్కడ కాదు, ఒక పరిసర ప్రాంతాల్లో మన జిల్లాలోనే ఇది చాలా ఖర్చుతో కూడిన పని, శ్రమతో కూడిన పని. అందులో గొప్పగా చెప్పాలంటే ఈ ఎడ్ల పందాలకు తీసుకొచ్చిన వృషభరాజుల్ని, వాటి ఓనర్స్ను మనం ప్రత్యేకంగా ఎంతో సంతోషంగా వారిని మనం అభినందించవలసిన విషయం అది. ఇది ఈ ఒంగోలు జాతి ఎడ్లని పోషించాలనంటే ఆ రైతులకు ఎంతో కష్టతరమైంది. కొందరు రైతులైతే డ్రై ఫ్రూట్స్ పెట్టి తినిపిస్తూ వారు పాపం మామూలు జీవితం కూడా కొనసాగిస్తారు. కొందరు రైతులైతే ఏసీ రూమ్లో కూడా ఈ ఎడ్లను కూడా పెట్టుకొని వారు ఫ్యాన్ కింద బయట పడుకుంటారు ఆరు బయట. అంటే వారికి అటువంటి ప్రేమ అది. ఆ ప్రేమతో మన ఊర్లో మన ఎడ్లని మనం ఈ విధంగా పెంచాలి అనేది ఒక ఉదాహరణగా కూడా చూపిస్తూ వస్తారు. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాల తరఫున ఇటువంటి ప్రోత్సాహం దీనికి రావు ఇప్పుడు కూడా. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఒంగోలు జాతి ఎడ్లని కూడా మనం ఎప్పుడు కూడా కాపాడాలనేది మనం మాట్లాడుతుంటాం. కానీ ఇవి మెయిన్గా ఉండే బ్రెజిల్ నగరానికి ఆ దేశంలో ఈ మన ఒంగోలు జాతి ఎడ్లనంటేనే ప్రముఖంగా ఎంతో అందంగా అలంకరించుకొని వాటిని టీవీల్లో కూడా కొన్ని షోలు కూడా జరపటం, చాలా అందంగా కూడా వాటిని చూపించడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. మనకి ఇక్కడ పోషణ అనేది తగ్గినందువల్ల ఎక్కువగా కూడా రైతులు అనేవాళ్ళు వీటిని ఎక్కువగా కూడా పెంపుదల చేయాలనంటే ఒక భయం అనేది కూడా వచ్చినది. అందుకే మన చదలవాళ్ళ పశు క్షేత్రం అనే దాన్ని చూస్తున్నాం. మన సోదరులు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి కూడా ఎప్పుడూ చెప్తుంటారు, ఆ చదలవాడ పశు క్షేత్రంలో మనం ఒంగోలు జాతి ఎడ్లని ఎక్కువగా కూడా అక్కడ పెంపొందించి ప్రోత్సహించి మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వాటికి ఉన్నాయనేది కూడా మన దినకర్ గారికి కూడా గుర్తు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం దాన్ని కూడా రికమెండ్ చేసుకొని అక్కడ ఢిల్లీలో ఆ చదలవాడ పశు క్షేత్ర అభివృద్ధి కొరకు కూడా మనం అందరం కూడా పాలు పంచుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు అద్భుతమైన ప్రదర్శన చూపించారు లింగయ్య గారు. వారు ఎడ్ల జతలు కూడా చాలా చక్కగా కష్టంగా కూడా ఎంతో, ఎందుకేంటంటే ఆ ఓనర్స్కి ఆ బాధ అర్థమవుతూ వస్తుంటుంది. ఈ పోషణ చేయటమే కాకుండా ఈ పోటీల్లో వారు కూడా
వాటిని పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ ఉత్సాహం అనేది వారిలో కూడా ఎప్పుడు కనపడుతుంటుంది. చాలా సంతోషమైన కార్యక్రమానికి గుమ్మడి సాయిబాబా గారు వారి మిత్రబృందం మమ్మల్ని ఇక్కడ పిలవటం అనేది మేము ఒక సంతోషంగా కూడా భావిస్తూ, ఇటువంటి అభివృద్ధిలో మనం ఎప్పుడు కూడా గౌరవ శాసనసభ్యులు గారిని, గౌరవ దినకర్ గారిని, గౌరవ చైర్మన్ గారు కూడా ఎప్పుడు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియపరిచి ఇక్కడ ఒంగోలు జాతి ఎట్లని మనం ఏ విధంగానైనా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయాలని కూడా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రెడీ అవుతున్నటువంటి ఎడ్ల దశ యజమానులకు మీ చేతుల మీదుగా వారికి మెమంటో గిఫ్ట్ బహుకరించి వారిని సత్కరించవలసిందిగా కోరుతూ, వారిని గౌరవంగా కోర్టులోకి మన సామినేని సురేష్ పిఈటి, కాంతారావు మాస్టర్, సుబ్బయ్య మాస్టర్ వారు గౌరవంగా లోనికి వేసుకెళ్ళవలసిందిగా వారితో పాటు మన గౌరవ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారిని కూడా లోనికి ఆహ్వానిస్తూ ఉంది. ప్రదర్శన కార్యక్రమంలో మన ఈ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానికి కూడా గౌరవంగా సత్కరించి అదేవిధంగా నిర్వాహకులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గౌరవ ఒంగోలు పార్లమెంటరీ సభ్యులు ఈ జతను ప్రారంభిస్తున్నారు. ఒకసారి గట్టిగా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు వారిద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిర్వహణ కమిటీ వారి తరఫున, రైతు సోదరులందరి తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియ. రైతులను ప్రోత్సహించాలి. ఈ యొక్క ఒంగోలు జాతి పోషణలో మరొక జత ప్రథమ బహుమతిని కైవసం చేస్తున్నటువంటి జతలన్నీ కూడా స్థానానికి 11 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. మూడవ స్థానానికి 10 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. రక్తదారులకు విజ్ఞప్తి చేయరాదు, తోట్ల పట్టరాదు, సహకరించాలా. తోట టచ్ చేస్తున్నారంటారా, సహకరించాలా. రక్తదారులు గ్రీన్ షాట్ మనసరిగా పాల్గొనాలనే మంచి ఉద్దేశంతో ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి గత గురువారెడ్డి పాదం తీసుకురావాలని ఉన్నాయి. 4వ స్థానానికి 6 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. చూసుకోండి. గోరెంట్ల నాగేశ్వరరావు గారు కానిస్టేబుల్ ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగవచ్చు. సార్ చూడండి సార్, అందరూ గౌరవనీయులు ప్రపంచ వాసవి క్లబ్ అధ్యక్షులు సిద్ధార్థ రామకృష్ణరావు గారు, అదేవిధంగా బెదరగా ఉన్నారు వాళ్ళు, గ్యాస్ బండి బెదరగా ఉన్నారు. సాయన్న ఒక్కడు అక్కడ నుంచో మనం రోజు అదే సిద్ధార్థ రామకృష్ణరావు గారు, ప్రపంచ వాసవి క్లబ్ అధ్యక్షులు ఈ జతను ప్రారంభించారు. ఒకసారి ఓకే సార్. సాయిబాబు గారు ప్రదర్శన నిర్వహణ ఆహ్వానించారు. మోత్కుర్తి వెంకటేశ్వరరావు కమిటీ, మోత్కుర్తి నవీన్ కుమార్ చౌదరి గారు, దగ్గరపల్లి గ్రామం, పెద్దకట్టడి మండలం, గుంటూరు జిల్లా వారింత కుడివైపు, కొల్లా గణేష్ గారు, లంకపల్లి గ్రామం,
పంపిణీముక్కల మండలం కృష్ణా జిల్లా వారి కింద ఎడమవైపు కమ్మైంది జత, రంగపల్లి వారి కింద ఎడమవైపు, తగ్గలపల్లి వారి కింద కుడివైపు. ఆ తదుపరి రాళ్ళ 8వ జత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మందపాటి లింగయ్య చౌదరి గారు, మోర్పుర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెనపాడ వారి గిత్త కుడివైపు, కొల్లా గణేష్ గారు లంకపల్లె వారి గిత్త ఎడమ వైపు. మోర్పుర్తి నవీన్ కుమార్ చౌదరి గారు దక్కెనపాడ గ్రామం, పెద్దకాకాని మండలం, గుంటూరు జిల్లా అమ్మాయి, కొల్లా గణేష్ గారు లంకపల్లి గ్రామం, పంపిణీ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.